హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్ అండ్ గుడ్ ఈవినింగ్. ఏ ఫీల్డ్ లో అయినా సరే ఫ్రెండ్స్, మనం సాధించాలంటే ముందు నాలెడ్జ్ ని సంపాదించాలండి. లేదు అనుకుంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ ఉన్న వారితో కలిసి ముందుకెళ్ళాలి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా మనమే అన్ని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. లేదు మనకి నాలెడ్జ్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటే, టైం కూడా పర్మిట్ చేయకపోతే ప్రొఫెషనల్ పీపుల్ తో కలిసి ముందుకు వెళ్ళాలి. కాదు కూడదని మనం అడిగేస్తే మాత్రం ఇబ్బందులు పడిపోతాం. అనాలిసిస్ చేసుకోవడానికి టైం లేక, ప్లస్ అనాలిసిస్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మనకండి మార్కెట్ లో మంచి మంచి ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ చాలా మంది అందుబాటులో ఉన్నారండి. వారి ద్వారా వెళ్తే మనకి గ్యారంటీగా మంచి జరుగుతుంది లాంగ్ టర్మ్ లో. అలాంటి ప్రొఫెషనల్ మేనేజర్స్ లో ఒకరు సౌరభ్ ముఖర్జీ అండి. ఈయన మార్స్లెస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అనే కంపెనీకి ఫౌండర్ కూడాను, ప్లస్ ఫండ్ మేనేజర్ కూడాను. మార్కెట్ లో ఈయనకి మంచి వెయిటేజ్ ఉందండి. సౌరభ్ ముఖర్జీ గారి కాఫీ కెన్ పోర్ట్ఫోలియో అనే ఒక పోర్ట్ఫోలియో ఉందండి. ఈ పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ పర్టికులర్ గా స్మాల్ క్యాప్ లో ఉన్న ద బెస్ట్ 5 స్టాక్స్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఈ స్టాక్స్ కనుక మన పోర్ట్ఫోలియోలో ఉంటే, అవి తగ్గి కనుక ఉంటే మనం యావరేజ్ చేసుకోవడానికి ఆలోచన చేయొచ్చు అని చెప్పేసి మనం జీకే టీం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఈ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో లేకపోతే వీటిని యాడ్ చేసుకోవడానికి ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఈ స్టాక్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం అండి, షార్ట్ టర్మ్ కోసం కానే కాదు. ఈ లిస్ట్ లో మొదటిగా షిల్చర్ టెక్నాలజీస్ అండి. గుజరాత్ వడోదర 1990s లో స్థాపించారు. ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటది. ఈ సెక్టార్ లో ఇండియాలో కీ ప్లేయర్ గా ఉంది. ముఖ్యంగా పవర్ డిస్ట్రిబ్యూషన్, టెలికాం ట్రాన్స్ఫార్మర్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ ఫేస్ వాల్యూ చూస్తే 10 రూపాయలండి. ప్రమోటర్ దగ్గర 64% ఉంది. పబ్లిక్ దగ్గర 33.1% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 2.29% ఉంది. మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ దగ్గర 0.11% ఉందండి. డివిడెండ్ ఈల్డ్ అయితే 0.24%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29.2%. 52 వీక్స్ అయింది స్టాక్ 40.7% కరెక్ట్ అయిందండి. టాన్ఫాక్ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ అల్యూమినియం క్లోరైడ్ యాసిడ్ ప్రొడ్యూసర్ అండి. ఈ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపాయలండి. ప్రమోటర్ దగ్గర 51.8% ఉంది. పబ్లిక్ దగ్గర 47.8% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర అయితే 0. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ దగ్గర 0.39% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22.4%. డివిడెండ్ ఈల్డ్ 0.22% ఉందండి. 52 వీక్స్ అండి స్టాక్ 21.1% తగ్గి ఉందండి. షియోగ్ టెలిమెటిక్స్ అండి. ఫాస్ట్ గ్రోయింగ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అండి. ఈ కంపెనీ టెలికమ్యూనికేషన్ కి చెందిన వాటిని ఇన్స్టాల్, మెయింటైనింగ్ అండ్ కమిషన్ టవర్స్, పోల్స్, ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ లో స్పెషలైజ్డ్ గా ఉండటం జరిగిందండి. ఈ కంపెనీ ఫేస్ వాల్యూ అయితే 10 రూపీస్ అండి. ప్రమోటర్ దగ్గర 47.3% ఉంది. అండ్ పబ్లిక్ దగ్గర 49.1% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 3.03% ఉంటే డిఐఎస్ దగ్గర 0.59% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.12% అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 69.4%. 52 వీక్స్ అండి స్టాక్ 48.9% కరెక్షన్ జరిగిందండి. సెన్సిస్ టెక్ అండి. 1998 లో స్థాపించారు. మిగి గ్రూప్ లో ఒక పార్ట్ అండి. మన ఇండియాలో ఈ కంపెనీ జియోస్పేషియల్ ఇంజనీరింగ్, మొబిలిటీ అండ్ ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్ లో స్పెషలైజ్డ్ గా ఉన్నారండి. టైలర్డ్ పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీలో జిఐఎస్ బేస్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లో ఎక్స్పర్టైజ్ గా ఉన్నారండి. ఈ కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ దగ్గర 51.9% ఉంది. పబ్లిక్ దగ్గర 43.3% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 4.55%. డిఐఎస్ 0.25%. డివిడెండ్ ఈల్డ్ అయితే 0.19% అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18%. 52 వీక్స్ అండి స్టాక్ 38.8% తగ్గిందండి. కేపీ ఎనర్జీ విండ్ ఎనర్జీ సెక్టార్ కి చెందిన పిఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ సొల్యూషన్స్ అందిస్తున్నారండి. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంటైర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ విండ్ ఫార్మ్స్ రైట్ ఫ్రమ్ కాన్సెప్టులైజేషన్ టు కమిషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి. ఈ కంపెనీ ఫేస్ వాల్యూ అయితే 5 రూపీస్. ప్రమోటర్ దగ్గర 45% ఉంది. పబ్లిక్ దగ్గర 53.5% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 0.6%. డిఐఎస్ దగ్గర 0.91% ఉంటే డివిడెండ్ ఈల్డ్ 0.14% అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18.5% ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ 46.7% తగ్గిందండి. ఇవి మన సౌరభ్ ముఖర్జీ గారి స్టాక్స్ ఇన్ఫర్మేషన్ అండి. స్టాక్ మార్కెట్ లో ఎవరైనా సరే లాస్ అవుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం 1 డిసిప్లిన్ లేకపోవడం అండి, ఎమోషన్స్ తో ఇన్వెస్ట్మెంట్ చేయటం, 3 ప్రొఫెషనల్ అప్రోచ్ లేకపోవడం. దీని వల్ల మాత్రమే 95% లాస్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. మనం చెప్పడమే కాదు, ఈవెన్ సెబీ రిపోర్ట్ కూడా చెప్తుందండి. కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వస్తున్న వారు, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారైనా సరే కంపల్సరీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళండి. అదే విధంగా ట్రేడర్స్ అయితే ట్రేడింగ్ ప్లానింగ్ కూడా చేసుకుని ముందుకు వెళ్తే చాలా మంచి జరుగుతుందండి. ఈ విషయంలో మన జీకే టీం మీకు ఫ్రీగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మన టీం ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఫ్రీగా మీకు సపోర్ట్ చేస్తారండి. జస్ట్ మాకు ఫీజు కింద ఒక లైక్, సబ్స్క్రైబ్, మీకు మంచి జరిగితే కామెంట్ లో పెట్టండి. లేదు ఇంకా ఏమైనా కావాలంటే విషయాలను కామెంట్ లో పెట్టేసేయండి. మరో హై క్వాలిటీ స్టాక్స్ తో, మార్కెట్ ఇన్ఫర్మేషన్ తో టుమారో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు జీకే. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.